హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్మస్ ట్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి మొదటిసారిగా చూసేవాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో తెప్పించాను. వీటి కాస్ట్ వచ్చేసి 280 రూపీస్కి వచ్చాయండి. బయట షాపులో చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ ట్రీని తయారు చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రలతో ఈ విధంగా చేసుకున్నాను. గ్రీన్ దండని ఒక చిన్న థ్రెడ్తో కర్రకు కట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కర్రల చుట్టూ టైట్గా తిప్పుకుంటూ పైకి చుట్టుకోవాలి. ఈ గార్లాండ్తో మనం నచ్చిన విధంగా క్రిస్మస్ ట్రీని మనం ఇంట్లోనే అందంగా తయారు చేసుకోవచ్చు. వైట్ దండను కూడా తీసుకొని చుట్టుకుంటూ పైన వైట్ దారం పెట్టి గట్టిగా కట్టేశాను. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం. ఈ డెకరేషన్ కోసం నేను పైనుంచి వైట్ థ్రెడ్ ఒకటి తీసుకొని గట్టిగా ఉన్న తాడుతోటి ఒకదాని తర్వాత ఒకటి ఈ బొమ్మలన్నీ ఇలా గుచ్చాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చెట్టు చుట్టూతా ఆ బొమ్మల్ని చుట్టుకుంటూ గ్రీన్ థ్రెడ్ వచ్చినప్పుడు గ్రీన్ దారంతో ముడేసి మళ్ళీ అలా చుట్టుకుంటూ ఉన్నాను. చెట్టు చుట్టూతా ఈ బొమ్మలన్నీ వచ్చే విధంగా అక్కడ ఒకటి సర్దుకుంటూ ఇలా కట్టుకోవాలి. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టేశాక చివరిగా స్టార్ మేరీ క్రిస్మస్ని కూడా పెట్టేసుకుంటే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయిపోతుంది. క్రింద స్టూల్ని కూడా డెకరేట్ చేసి ఫైనల్ లుక్ చూపిస్తా ఎలా ఉందో చెప్పండి. ఫైనల్గా ఇలా అయితే క్రిస్మస్ ట్రీని రెడీ చేశాను. కానీ ఏదో ఒక మిస్ అయింది అనిపిస్తుంది. అదేనండి, లైటింగ్ వేయటం మర్చిపోయాను. లైటింగ్ కూడా వేసి మీకు చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. లైటింగ్ వేసిన తర్వాత క్రిస్మస్ ట్రీకి లుక్కే మారిపోయిందండి. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.